ఓం శాంతి. నవంబర్ 19వ తారీఖు 2023 అవ్యక్త మురళి. మురళి యొక్క రివైజ్ డేట్ ఏప్రిల్ 3వ తారీఖు 1996. మురళి యొక్క హెడ్డింగ్ సేవతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా పాత లేక వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి. ఈరోజు అనంతమైన తండ్రి తన బేహద్ సదా సహయోగి సాతి పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సహయోగి పిల్లలు సదా తండ్రి హృదయంలో హృదయ సింహాసన అధికారులుగా ఉన్నారు. బాబ్దాదా సింహాసన అధికారి పిల్లలను చూసి వాహన సింహాసన అధికారి పిల్లలు అని సదా హర్షితంగా ఉంటారు. పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు, బాబ్దాదాను చూసి సంతోషిస్తారు. కానీ బాబ్దాదా ఎంతమంది పిల్లలను చూసి సంతోషిస్తారు? ఎందుకంటే ప్రతి పుత్రుడు విశేషమైన ఆత్మ. చివరి నంబరు వారిగా ఉన్న చివర్లో ఉంటూ కూడా విశేషంగా కోట్లలో కొందరిలో కూడా కొందరి లిస్టులో ఉన్నారు. కనుక ఒక్కొక్క పుత్రుడిని చూసి తండ్రికి ఎక్కువ సంతోషం ఉంటుందా, మీకు ఉంటుందా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస సంతోషమని బాబ్దాదా భావిస్తారు. సంతోషం లేకుంటే బ్రాహ్మణ జీవితం లేదు. సంతోషం కూడా అవినాశిగా ఉండాలి. అప్పుడప్పుడు ఉండడం కాదు, శాతంలో కూడా ఉండరాదు. సంతోషం అంటే సంతోషమే. ఈరోజు 50%, రేపు 100% ఉంటే జీవితం యొక్క శ్వాస హెచ్చు తగ్గులైనట్లే కదా. శరీరం పోయినా సంతోషం పోకూడదు అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఈ పాఠం సదా పక్కాగా ఉందా లేక కొద్ది కొద్దిగా కచ్చాగా ఉందా? సదా అండర్లైన్ చేయబడి ఉందా? అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారు ఏమవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్ విత్ ఆనర్గా అవుతారు. అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజపురిని దాటాల్సి వస్తుంది. పాస్ విత్ ఆనర్ అయ్యేవారు ఒక్క సెకండ్లో తండ్రితో పాటు కలిసి వెళ్తారు. మరి మీరందరూ ఎవరు? తండ్రితో పాటు వెళ్ళేవారా? ఇలాంటి చార్ట్ ఉందా? ఎందుకంటే విశేషంగా డైమండ్ జూబ్లీ సంవత్సరంలో బాబ్దాదాకు ప్రతి పుత్రుని పట్ల ఏ శుభ ఆశ ఉందో తెలుసు కదా. బాబ్దాదా పిల్లలందరి చార్టును చూశారు. అందులో ఏం చూశారంటే వర్తమాన సమయం అనుసారంగా ఒక విషయంపై ఇంకా విశేషమైన అటెన్షన్ ఉండాలి. సేవలో చాలా ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. అంతేకాక డైమండ్ జూబ్లీలో విశేషంగా సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ఇందులో పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ యథాశక్తి సేవ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏముండాలి? సమయం సమీపంగా ఉంది కనుక సమయం యొక్క సమీపత అనుసారం ఇప్పుడు ఎలాంటి అల ఉండాలి? వైరాగ్యం యొక్క అల. ఎటువంటి వైరాగ్యం? హద్దు యొక్క వైరాగ్యమా లేక బేహద్ వైరాగ్యమా? సేవలో ఎంత ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయో అంత సమయం యొక్క ఆవశ్యకత అనుసారం స్వస్థితిలో బేహద్ వైరాగ్యం ఎంతవరకు ఉంది? ఎందుకంటే త్వరగా ప్రజలు తయారవ్వడమే మీ సేవ యొక్క సఫలత. అందుకే సేవ చేస్తున్నారు కదా. ఎప్పటి వరకు నిమిత్త ఆత్మలైన మీలో
బేహద్ వైరాగ్య వృత్తి రాదో అప్పటి వరకు ఇతర ఆత్మలలో కూడా వైరాగ్యం రాదు. అంతేకాక ఎప్పటి వరకు వైరాగ్య వృత్తి ఉండదో అప్పటి వరకు తండ్రి పరిచయం అందరికీ లభించాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది పూర్తి కాదు. బేహద్ వైరాగ్యం అనగా సదాకాల వైరాగ్యం. ఒకవేళ సమయ ప్రమాణంగా లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే సమయం నంబర్ 1గా అయిపోతుంది, మీరు 2వ నంబరుగా అయిపోతారు. ఎటువంటి పరిస్థితి లేక సమయం వైరాగ్యం ఇప్పించింది, పరిస్థితి సమాప్తమైపోయి ఆ సమయం గడిచిపోయిందంటే వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారు? బేహద్ వైరాగ్యమా లేక హద్దు యొక్క వైరాగ్యమా? కనుక ఇప్పుడు బేహద్ వైరాగ్యం ఉండాలి. ఒకవేళ వైరాగ్యం ఖండితమైతే దానికి ముఖ్య కారణం దేహభావం. ఎప్పటి వరకు అయితే దేహభావంపై వైరాగ్యం రాదో అప్పటి వరకు ఏ విషయంలో కూడా సదాకాలం యొక్క వైరాగ్యం ఉండదు, అల్పకాలానికి ఉంటుంది. సంబంధాలతో వైరాగ్యం అనేది పెద్ద విషయం ఏం కాదు. అదైతే ప్రపంచంలో కూడా చాలా మందికి మనసు నుండి వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దేహ భావం యొక్క భిన్న భిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ భిన్న భిన్న రూపాల గురించి మీకు తెలుసు కదా. దేహభావం యొక్క అనేక రూపాలను తెలుసుకొని బేహద్ వైరాగ్యంలో ఉండాలి. దేహభావము దేహి అభిమానంలోకి మారిపోవాలి. ఎలాగైతే దేహభావం న్యాచురల్గా అయిపోయిందో అలా దేహి అభిమానం న్యాచురల్గా అయిపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదట దేహం అనే శబ్దమే వస్తుంది. సంబంధాలు ఉంటే కూడా దేహ సంబంధాలు, పదార్థాలు ఉంటే దేహ పదార్థాలు. కనుక మూల ఆధారం దేహభావం. ఏ రూపంలో దేహభావం ఉన్నా కానీ వైరాగ్య వృత్తి రాదు. బాబ్దాదా చూశారు, వర్తమాన సమయంలో ఏవైతే దేహభావం యొక్క విఘ్నాలు వస్తున్నాయో దానికి కారణం దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రాలేదు. మొదట దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రావాలి. సంస్కారాలు స్థితి నుండి కిందకి తీసుకొస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలు వస్తాయి. కనుక రిజల్ట్లో ఏం చూసారంటే ఎంతవరకు దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రాదో అంతవరకు బేహద్ వైరాగ్యం సదా ఉండదు. సంస్కారాలు భిన్న భిన్న రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి. ఎక్కడైనా ఏదైనా ఆకర్షణ ఉంటే అక్కడ వైరాగ్యం ఉండదు. కనుక నేను నా పాత లేక వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. వైరాగ్య వృత్తిలో ఉండాలని ఎంత ప్రయత్నించినా మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ సంస్కారాలు కొందరి వద్దకు లేక చాలామంది వద్దకు ఎంత ప్రబల రూపంలో వస్తాయంటే తమ వైపుకి ఆకర్షించుకుంటాయి. అయితే బాబా అంటున్నారు, ముందు ఏం కావాలి అంటే పాత సంస్కారాలతో వైరాగ్యం. ఎప్పటి వరకు వైరాగ్యం ఉండదో అప్పటి వరకు స్థితి ఏకరసంగా ఉండదు. ఏదైతే అందరికీ బాబా పరిచయం అందాలి అనే సేవ చేస్తున్నారు అది పూర్తిగా కూడా చేయలేదు. అయితే బాబా అంటున్నారు, చెక్ చేసుకోండి పాత దేహ బాణం యొక్క సంస్కారాలతో వైరాగ్యం ఉందా లేదా అని. ఇప్పుడు ఈ అభ్యాసం ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా ఒక్క సెకండ్లో స్థితిని
సెట్ చేయగలగాలి. సేవ చేయాలంటే సేవలోకి రావాలి. సేవ నుండి అతీతం అవ్వాలంటే అతీతమైపోవాలి. అచ్చా, నలువైపులా ఉన్న సింహాసన అధికారులైన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు సదా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేసే విశేష ఆత్మలకు సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యంలో ఉపయోగించే విశేష ఆత్మలకు సదా ఒక్క తండ్రి తోడు మరియు శ్రీమతం అనే చేతిని అనుభవం చేసే సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: ఏకవ్రత యొక్క రహస్యాన్ని తెలుసుకొని వరదాతను రాజీ చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. వివరణ: వరదాత అయిన తండ్రి వద్ద తరగని వరదానాలున్నాయి. ఎవరు ఎన్ని తీసుకోవాలనుకున్నా తెరచి ఉన్న బండారం ఉంది. ఇలాంటి తెరవబడిన బండారం నుండి చాలామంది పిల్లలు సంపన్నంగా అవుతారు. మరికొంతమంది యథాశక్తి సంపన్నంగా అవుతారు. అందుకంటే ఎక్కువగా అందరికంటే ఎవరి జోలెను నింపి ఇవ్వడంలో భోలానాథుడు వరదాత రూపంలో ఉన్నారు. కేవలం వారిని రాజీ చేసే విధిని తెలుసుకుంటే సర్వసిద్ధులు ప్రాప్తి అవుతాయి. వరదాతకు ఒక శబ్దం అన్నింటికంటే ప్రియమైనది. ఏకవ్రత సంకల్ప స్వప్నంలో కూడా దూజావ్రతలుగా అవ్వకూడదు. వృత్తిలో నాకు ఒక్కరు తప్ప రెండవ వారెవ్వరూ లేరు అని ఉండాలి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారి జోలే వరదానాలతో నిండుగా ఉంటుంది. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. అదే మీ వృత్తిలో ఉండాలి. వారి జోలే ఎప్పుడు నిండుగా ఉంటుంది. స్లోగన్: మనసా మరియు వాచ రెండు సేవలు తోడుగా చేస్తే డబల్ ఫలం ప్రాప్తి అవుతూ ఉంటుంది. మనసా సేవ, వాచా సేవ రెండు ఒకే సమయంలో చేస్తే బాబా అంటున్నారు డబల్ ఫలం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.